చిన్ని ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి మనం ప్రవేశిద్దామండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రమునైనా ప్రేమల తండ్రి, కృపల దేవ వందనములు. మరి ఎంతవరకు నేను కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. పాటలు ఎందరూ సాక్ష్యములందరూనైనా మాకు తోడు అనుకరించినందుకు స్తోత్రాలు. కూడి వచ్చిన నీ ప్రియబిడ్డలు వారి జీవితాల్లో మీరు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు బట్టినైనా వారి సాక్ష్యం చెప్పినటువంటి ప్రతి సాక్ష్యాన్ని కూడా ప్రభు మీరు విని ఉన్నారు కనుక సాక్ష్యాలకు తగినటువంటి ప్రతిఫలాన్ని నీ బిడ్డలకు దయచేయండి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నైనా ఈ సమయం ముందు వాక్య భాగంలోకి వెళ్తుండగా మీరే నేరుగా చూటుగా నీ బిడ్డల మీద మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. అట్టి రీతిగానే నిలబడిన దాసును మరుగుపరిచి మీ దాసును ఒక అంతరంలోంచి మీరే మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దాదాపు మనము నిర్గమకాండము ధ్యానం చేయడం మొదలుపెట్టి ఈ రోజుకు 23 అధ్యాయాలు మనం ధ్యానం చేసుకున్నాము. 24వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తున్నాం. గమనించినట్లయితే దేవుడు ఇశ్రాయేలీయులు నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా నియంత్రణలో సాగడానికి దేవుడు వారికి 10 ఆజ్ఞలు ఇచ్చినట్టుగా 20వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఎందుకు దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని బిడ్డలు నిజముగా దేవుని యందు నియంత్రణ కలిగి పడిపోకుండా, జారిపోకుండా, తప్పిపోకుండా భయభక్తులు కలిగి జీవించడానికి కావలసినటువంటి కట్టడలను, శాసనాలను దేవుడు వారికి దయచేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అవే నిబంధనలు అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడింది. 10 ఆజ్ఞలు, ఆజ్ఞలను కూడా దేవుడు వాటిని మనకు తెలియచేయబడ్డాడు. కనుక 24వ అధ్యాయంలో కూడా దేవుడు కొన్ని విషయాలను సూచిస్తూ చెప్పబడినటువంటి మాటలు 24వ అధ్యాయంలో ఉంది. మొట్టమొదటిగా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయం 2వ వచనంలో, మొదటి వచనం 2వ వచనంలో దేవుడు మోషేను పర్వతం మీదకు పిలుచుట అనేటువంటి అంశాన్ని దేవుడు తెలియజేశాడు. 3వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే, 9వ వచనం వరకు చూస్తే దేవుని ఆజ్ఞను పాటించమని జనులకు వాగ్దానము చేయుట, జనులు దానిని అంగీకరించడాన్ని మనం చూడగలుగుతున్నాం. 10వ వచనం నుంచి 14వ వచనం వరకు చూసినట్లయితే దేవుని మహిమ ప్రత్యక్షమవుట, ఆ కొండ మీదకి, సీనాయి కొండ పర్వతం మీదకి దిగి రావడం మనము జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. 14వ వచనం నుంచి 18 వచనాలే ఈ అధ్యాయము. 18 వచనాల వరకు చూసినట్లయితే ప్రియమైన పట్ల జనుల విషయంలోను అహరోనుకు ఊరుకు జనులను అప్పగించి మోషే కొండ మీదకి ఎక్కినటువంటి సందర్భాన్ని ఇక్కడ దేవుడు మన కొరకు వ్రాసి ఉంచాడు. ఈ గ్రంథంలో, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మొదటి వచనం చదువుదాం. చూడండి, మొదటి వచనం, 2వ వచనం ఈ సందర్భంలో చదువుదాం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను. 70 మందిని నాదాబును, అహరోనును, అబీహును సమీపింపకూడదు. ప్రజలు ఎట్టి పరిస్థితులలో కొండ మీదకి ఎక్కి రాకూడదని దేవుడు ఈ 2 వచనాల్లో తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాలు చూస్తే దేవుడు మోషేతో పలుకుతున్నటువంటి మాటలు ఎక్కడ నుంచి? కొండ మీద, పర్వతము మీద నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుని మహిమ పర్వతం మీదకు దిగి వచ్చిన తర్వాత ఆ పర్వతము ధూమమయమై ఉండగా, మేఘములతో కమ్మి ఉండగా, ఆ మేఘములు ధూమమయమైనటువంటి ఆ ప్రదేశం నుంచి దేవుని వాక్కు మాట్లాడుతుంది.
దేవుడు మాట్లాడే మాటలు స్వయంగా మనుషులు మాట్లాడినట్టు ఉండదండి. ఎలాగుంటుంది? ఆకాశవాణి అంటారు. ఆకాశవాణి అంటే ఆకాశము నుంచి వచ్చేటటువంటి శబ్దాన్ని ఆకాశవాణి అంటారు. ఆకాశవాణి పలుకున్నట్లుగా దేవుడు ఆకాశంలో నుండి, మేఘముల నుండి, మహిమల నుంచి దేవుడు పలికేటటువంటి వాడు. దేవుడు మాట్లాడితే ఎలాగుంటుంది? ఎలాగుంటుందని బైబిల్లో మనం చదువుకున్నాం. దేవుడు మాట్లాడితే ఎలాగుంటుంది చెప్పండి? మీరు నేను మాట్లాడుకున్నట్టు ఉంటుందా? డిటిఎస్ సౌండ్లో పెద్ద పెద్ద డిటిఎస్ పెద్ద పెద్ద బాక్సులు పెట్టి బాక్సులో మాట్లాడితే ఎలాగ గుండెలు తడతడమని అదురుతూ ఉంటాయో, దేవుడు మాట్లాడితే ఉరుము శబ్దముతో అయినా మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని సన్నిధానంలో నిర్లక్ష్యంగా ఉండకండి. నిర్లక్ష్యాన్ని దేవుడు ఏమాత్రమో సహించడు. నీకు ఎవరి ద్వారాగానే ఉపకారం కావాలన్నప్పుడు అతని వైపుకి ఎలాగైతే ఎదురు చూస్తూ ఉంటావో, దేవుని మాటలు వినడానికి కూడా అటువంటి ఆసక్తిని నీవు చూపించాలి. వచ్చామంటే వచ్చాము, ఇళ్ళమంటే ఇళ్ళమన్నట్టుగా ఉంటే నీ జీవితంలో కార్యాలు అసలు జరగవు అనే సత్యాన్ని దేవుని గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ఆపదలు ఆదుకుంటాడు, కష్టాల్లో విడిపిస్తాడు. ఇబ్బందులు వస్తే ఆయనే మనలను ఇబ్బందుల నుంచి తప్పించి నడిపిస్తాడు. మా జీవితంలోనే అంతే, మీ జీవితంలోనైనా అంతే. మేము పరమ భక్తులమని ఎప్పుడు చెప్పలేదు మీకు. దేవుడు నిలబెట్టుకున్నాడు కనుకనే దేవుని సువార్తను ప్రకటించడానికి మేము ఆయుత్తపడి చిత్తపడి మాకున్నటువంటి కొన్ని అలవాట్లను తగ్గించుకుని, అలవాట్లను తప్పించుకుని, దేవునికి విధేయతగా ఎలాగ ఉండాలో అలాగ నడుచుకుంటూ మేము దేవుని సువార్తను ప్రకటించడానికి ఇక్కడ నిలబడి ఉన్నాము. మేము కూడా మీలాంటి మనుషులమే. మీకు కూడా శ్రద్ధ ఉంటే, మీకు కూడా నేను కూడా చెప్పాలని ఆసక్తి ఉంటే, మీరు కూడా ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి మీరు కూడా దేవుని వాక్యాన్ని బోధించవచ్చు. బోధించేవాడు జాగ్రత్తగా ఉండాలి అంతే. వినేవాళ్ళు ఎలాగున్నా పర్లేదు, కానీ బోధించేవాడు మాత్రం చాలా జాగ్రత్తగా జీవించాలి, బ్రతకాలి. తప్పులు లేకుండా, పొరపాట్లు లేకుండా, పాపం లేకుండా, ముఖ్యంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడుగా ఉండాలి. కనుక మీరు అజాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అసలు వినొద్దు, అటు ఇటు చూడొద్దు, మీ ఆలోచనల పక్కకు తిప్పవద్దు. కారణం ఏంటో తెలిసింది, సాతాను గారికి కావాల్సింది అదే. నువ్వు దేవుని వైపుకు తిరిగి దేవుని మాటలు వినకుండా నిన్ను తప్పించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక అటువంటి ప్రయత్నాలకు మనం పడిపోకూడదు. శోధన జయించాలి, శోధనలో మనము పడిపోకూడదు. పేతురు శోధనలో పడిపోయాడు. దేవుడు కూడా యేసు ప్రభు గారు చెప్పాడు, పేతురు ఈ రాత్రి నువ్వు నన్ను ఎరగనని ముమ్మారు చెప్తావు అన్నప్పుడు పేతురు ఏమంటే తెలుసా, ప్రభువా నీ కొరకు నేను ప్రాణాలైనా ఇస్తాను, కానీ వీళ్ళెవ్వరూ ప్రాణం ఇవ్వకపోయినా నేను మాత్రం ప్రాణం ఇస్తాను, కానీ నేను పడిపోను అన్నాడు. అదే గర్వం పేతురులో ఉన్నటువంటిది, అదే గర్వం. వీళ్ళందరూ తప్పిపోయినా వీళ్ళందరూ పడిపోను అన్నాడు పేతురు. గర్వం అది. ఆ గర్వము పేతురుని శోధనలో పడేసింది. ఈ రోజున మన జీవితాల్లో కూడా సాతాను గాడు పడేయడానికి ప్రయత్నం చేస్తాడు. మనం కొద్దిగా ఓపిక పెట్టుకుని 2 గంటలు, అంతగా మించి ఇంకొక అరగంట, అంతగా మించి ఎప్పుడు కూడా మనం దేవుని సన్నిధానంలో గడపలేదు. కానీ కొంతమంది మీటింగ్లకి వెళ్తే 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు కూడా వారు దేవునికి వారి యొక్క జీవితాన్ని అర్పించుకుని కూర్చుని వింటారు. ప్రియ దినబడ్లారా, మన జీవితాల్లో కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవుడు మోషేని పిలిచాడు. మోషేని పిలిచి, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలు 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడి. ఎంతమంది జనాభా ఉన్నారు అక్కడ? సుమారు అప్పటికి 40 లక్షలు కాకపోయినా 20 లక్షల కాలబలం అని అప్పటికి ఉన్నారు. వారందరిలో దేవుడు ఏర్పాటు చేసుకుని ఎంతమందిని? మోషేని ఏర్పాటు చేసుకున్నాడు, అహరోనుని ఏర్పాటు చేసుకున్నాడు, నాదాబుని ఏర్పాటు చేసుకున్నాడు, అబీహును ఏర్పాటు చేసుకున్నాడు, 70 మంది పెద్దలను ఏర్పాటు చేసుకున్నాడు. అంతమంది జనాభాలో వీరిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే వారిలో కొంత భక్తి కలిగిన జీవితం ఉంది కనుక దేవుడు వారిని ఏర్పాటు చేయమన్నాడు. పెద్దలుగా ఉన్నవారికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు పెట్టాడు. అపకారము చేయనివారు, పాపము చేయనివారు, వ్యభిచారము చేయనివారు,
అటువంటి వారిని 70 మందిని ఏర్పాటు చేసి పెద్దలుగా నువ్వు నియమించని దేవుడు మోషేతో చెప్తే, మోషే ఈ 70 మంది యొక్క జీవితాలను పరిశీలన చేసి పరీక్షించి వారి జీవితంలో ఉన్నటువంటి పొరపాట్లు ఏమైనా ఉన్నాయా, తప్పులు ఏమైనా చేశారా, తప్పు చేసిన వాడిని పక్కన పెట్టి తప్పు చేయని వాడిని, నిజాయితీగా జీవించిన వాడిని 70 మంది పెద్దలలో ఆయన ఏర్పాటు చేసి 70 మంది పెద్దలను పిలిపించినట్టుగా కొండ మీదకి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎవరు పడితే వచ్చి సేవ చేయడానికి కుదరదండి. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ఒప్పుకోవడం. ఒకవేళ నువ్వు నేను ప్రకటించాలని వెళ్ళినా కానీ నీ జీవితంలో ఎదుగు బతుకులు ఉండవు. నీతిగా నీతిమత్వంగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేసి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి రావాలి. 70 మందిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారు పరిశుద్ధులుగా దేవుడు వారిని అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మోషే ఒక్కడే నా వద్దకు ఎక్కి రావాలి, మిగిలిన వారందరూ కూడా అక్కడే నిలబడాలి. ఈ సందర్భం మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. నాదాబును అబీహును ఎవరు వీళ్ళిద్దరు? నాదాబు అబీహు వీళ్ళిద్దరు ఎవరో తెలిసింది. ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళిద్దరును అహరోను యొక్క కుమారు. లేవికాండం 10వ అధ్యాయం మొట్టమొదటి వచనం చూడండి ఒకసారి. ఈ అబీహును గురించి నాదాబును గురించి ఈ వాక్యపు చివరలో చెప్తాను మీకు. లేవికాండము 10వ అధ్యాయము మొట్టమొదటి వచనం. అమ్మా, లేవికాండం. అహరోను కుమారులైన నాదాబు చాలండి. అంటే అహరోనుకు ఇద్దరు కూడా కుమారులు. అహరోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అహరోనుతో పాటు నాదాబును అబీహును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకుంటామైతే చేసుకున్నాడు. కొండ మీదకి వచ్చే అధికారం అయితే దేవుడు ఇచ్చాడు. కానీ వారి జీవితంలో పాపం లేదా అంటే, ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు కళ్ళు కప్పి పాపము చేయాలని కూడా వారు ఆలోచించిన సందర్భాలు ఉన్నాయి. ఈ అధ్యాయం చివరిలో అబీహు నాదాబు గురించి కూడా చిన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు 70 మందిని పైకి రమ్మన్నాడు. అలాగే 70 మందితో పాటు నాదాబును అబీహును అహరోను కూడా వెళ్ళారు. వారి అందరూ వెళ్ళిన తర్వాత మోషే ఒక్కడే దేవుని శిఖరాగ్రమునకు వెళ్ళవలసి వచ్చినట్టుగా మనం చూస్తాం. 2వ వచనం చూడండి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు అని దేవుడు వారికి కండిషన్ ఇచ్చాడు. కండిషన్ పెట్టిన దాన్ని బట్టి వారందరూ కింద ఉన్నారు. మోషే ఒక్కడ మాత్రం దేవుని సన్నిధానానికి శిఖరాగ్రానికి వెళ్ళాడు. 3వ వచనం చూద్దాం. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులు అన్నిటినీ ప్రజలతో చెప్పి ప్రజలందరూ వివరించి చెప్పిన ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము మేము చేసేదమని యాక శబ్దముతో ఉత్తరమిచ్చి ప్రమాణం చేశారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మోషేని దేవుడు పైకి రమ్మన్నాడు. మోషే కొండ శిఖరానికి వెళ్ళాడు. మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషేతో దేవుడు మాట్లాడి మోషే మరలా తిరిగి వచ్చి ప్రజలందరికీ వివరించి చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా ఒకే మాటతో దేవుడు చెప్పిన మాటలు మేము అనుసరిస్తామని వారందరూ కూడా ఏకకంఠముతో ప్రమాణం చేసి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. 4వ వచనం చదువు. మరియు మోషే యెహోవా మాటలన్నింటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రములు చెప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులతో యవ్వనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. ఇక్కడ దహన బలులు అర్పించే సందర్భాన్ని దేవుడు ఇక్కడ మనకు సూచిస్తున్నాడు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. దహన బలులు ఎవరు అర్పించాలి, యాజకత్వం ఎవరు చేయాలి అంటే, దేవుడు లేవి వంశానికి యాజకత్వం చేసేటటువంటి అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. లేవి వంశానికి లేవీలు మాత్రమే యాజకత్వం చేయాలి. జ్ఞాపకం పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. లేవీలకు మాత్రం యాజకత్వం హక్కును దేవుడిచ్చి మిగిలిన గోత్రాలన్నిటికీ కూడా ఆస్తులు పంపకాలు చేశాడు దేవుడు. ఏ దేశం ఎవరికి వెళ్ళాలి, ఏ ప్రాంతం ఎవరికి వెళ్ళాలి, ఏ పక్కన ఎవరికి వెళ్ళాలి, ఏ గోత్రానికి ఏ అధికారాలు ఉండాలో దేవుడు ఇచ్చి, లేవీలకు మాత్రం సెంటు భూమి ఇవ్వకుండా దేవుని సేవించే అధికారము మాత్రం లేవీ గోత్రానికి దేవుడు
అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ రోజుల్లో ఉన్నటువంటి లేవీలు ఈ రోజుల్లో లేవీలు ఎవరంటే దేవుని సువార్తను ప్రకటించే సేవకులు, పాస్టర్లు, రెవరెండ్లు, వీళ్ళందరూ కూడా దేవుని సువార్త ప్రకటించే వారందరూ కూడా ఈ రోజున లేవి వంశమునకు చెందినవారని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. అయితే అప్పటికి లేవీలు ఇంకాను పూర్తి కాలేదు. లేవి వంశములకు దేవుడు యాజకత్వ హక్కును ఇంకా ప్రకటించలేదు. కనుక మరి ఎవరిని ఏర్పాటు చేసి ఈ బలులు అర్పించాలి అనుకున్నప్పుడు దేవుడు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చెప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలీలు యవ్వనస్తులను పంపగా, ఇశ్రాయేలు ప్రజలలో 12 గోత్రములలో ప్రతి గోత్రములో మొట్టమొదటిగా పుట్టినటువంటి కుమారుణ్ణి, జ్యేష్ఠ కుమారుణ్ణి ఏర్పాటు చేసుకుని 12 మందిని తీసుకుని వచ్చి 12 స్తంభాలు నిలబెట్టి 12 స్తంభముల మధ్య యెహోవాకు దహన బలులు వారు అర్పించినట్టుగా మనం చూస్తున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి యొక్క చూడండి, యవ్వనస్తులను పంపగా వారు ఏం చేశారు? దహన బలులను అర్పించారు. గోత్రమునకు ఒకరు చెప్పున, అదే మొట్టమొదటిగా పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారుని చెప్పున తీసుకుని వెళ్ళి వారు దహన బలులు అర్పించారు. అర్పించిన తర్వాత కోడిని వధించినప్పుడు వచ్చినటువంటి రక్తముతో అప్పుడు మోషే వాటి రక్తముతో సగము తీసుకుని పళ్ళెములో పోసి ఆ రక్తంలో సగం బలిపీఠం మీద ప్రోక్షించాను. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపక వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమని వారు ప్రమాణము చేసినట్లుగా 7వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, 8వ వచనం జ్ఞాపకం చేద్దాం చూడండి ఒకసారి. అప్పుడు మోషే రక్తమును తీసుకుని ప్రజలందరి మీద ప్రోక్షించి ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. ఇదిగో దేవుడు మీతో నిబంధన చేసుకుంటున్నాడు. ఏ నిబంధన? మీరు దేవునికి ప్రజలుగా ఉంటారు, మీ అందరికీ ఆయనే దేవుడిగా ఉంటాడు. మీకు వచ్చిన ప్రతి కష్టంలోను, ఇరుకులోను, ఇబ్బందులోను ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడని నిబంధన చేస్తున్నాడు. రక్త నిబంధన. ఇదివరకు ఏదన్నా కార్యం సఫలం కానప్పుడు, ఒకరి మధ్య ఒకరు భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, వారిద్దరు సఖ్యమవుతున్నప్పుడు రక్తం చేత వారు నిబంధనలు ఆ రోజుల్లో చేసుకునేవారు. ఒక కోడిని వధించి కానీ, ఒక మేకను వధించి కానీ ఆ రక్తాన్ని వారి మధ్యన నిబంధన రక్తంగా దేవునికి అర్పిస్తూ రక్త నిబంధనలు ఆ రోజుల్లో చేసుకునేవారు. ఈ రోజుల్లో కూడా రక్త నిబంధన చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరో తెలుసా? ప్రేమించిన ప్రేమికులు. ప్రేమికుడు మాట విన్నప్పుడు ప్రేమికురాలు కోసుకున్న చేతులు కోసుకుని, ప్రేమికురాలు మాట వినకపోతే ప్రేమికుడు చేతు కోసుకుని ఇప్పుడు కూడా రక్త నిబంధనలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి కామంతోనూ మోహంతోనూ ఇది రక్త నిబంధన. ఈ రోజుల్లో కూడా ఉంది. ఆ రోజుల్లో ఉన్నటువంటి రక్త నిబంధన ఏంటంటే దేవునికి సాదృశ్యంగా వారి మధ్యన ఒక నిబంధన గుర్తుగా రక్త నిబంధన చేసుకునేవారు. దేవుడు కూడా ఇశ్రాయేలు జనాంగంతో ఒక రక్త నిబంధనను దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనం ఇదిగో ఈ సంగతులంటి విషయం యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని మోషే చెప్పి ఈ రక్తమును వారి మీద ప్రోక్షించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 9వ వచనం చూడండి. తరువాత మోషే అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలు పెద్దలు 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూసిరి. ఆయన పాదముల కింద నెగనగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10వ వచనంలో ఈ 70 మంది అహరోను కుమారులు మోషే కూడా వెళ్ళి ఎవరిని చూస్తారంటే వీళ్ళు దేవునిని చూచిరి. అయితే బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది తెలుసా? దేవుని ఎవరు కూడా చూడలేదు. యేసు ప్రభు కూడా ఏం చెప్పాడు? తండ్రిని ఎవరు చూడలేదు, తండ్రిని కనపరచడానికి తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు నేను దిగి వచ్చాను అని చెప్పాడు. మరి వీరు ఏం చూశారు? అక్కడ ఏం చూస్తారంటే 10వ వచనం జాగ్రత్తగా మళ్ళా చదువుదాం చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులు దేవుని చూసిరి. ఏం చూశారంట? ఆయన పాదముల క్రింద ఉన్నటువంటి నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు, ఆకాశ మండలపు తేజము వంటిదియు
ఉండెను. ఆయన పాదాల కింద ఉన్నటువంటి నీలమయమైనటువంటి ఆకాశ మండలమైన తేజోమయమైనటువంటి వస్తువు వంటి రూపాన్ని వారు చూశారు. దేవుని స్వయంగా చూడడానికి వారి కనులు సరిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు దేవునిని ఎందుకు మనం చూడలేము, మన కనులు దేవుని ఎందుకు చూడలేవు అన్నదానికి ఆయన మహిమాన్వితమైనటువంటి గొప్ప దేవుడు. ఆయన ప్రియమైన బిడ్డలారా, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే ఆకాశ మండలం ఉన్నటువంటి నక్షత్రం ఎంత సైజు ఉంటుందో తెలుసా మీకు? ఎంత సైజు ఉంటుంది? మనకి ఎంత సైజు కనబడుతుంది? మీరు చిన్న పిల్లలకి పెట్టే పచ్చ బొట్టు అంతా దిష్టి చుక్క అంత చుక్కలా కనబడుతుంది ఆకాశ మండలం మీద నక్షత్రం. కానీ దాని సైజు ఎంతో తెలిసింది మీకు? కొన్ని వేల రెట్లు వైశాల్యం కలిగినటువంటిది. అది పెద్ద నక్షత్రం. సూర్యుని కంటే పెద్దవి ఉన్నాయి నక్షత్రాలు. సూర్య గోళానికంటే మించిన గోళం ఉంది. భూమి కంటే సూర్యుడు పెద్దవాడు. సూర్యుని కంటే పెద్దవైన నక్షత్రాలు ఉన్నాయి ఆకాశంలో. కానీ మన కంటికి ఎలా కనబడతాయండి? చిన్న నలకలాగా సుక్కలాగా మనకు అవి కనబడుతూ ఉంటాయి. అంత మాత్రాన అది చిన్న సుక్కేమీ కాదు. ఇంకొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన బిడ్డలారా. భూమి మీద బాగా పెద్ద అయిన వస్తువులు మన కంటితో మనం చూడలేం. దూరం ఉన్న వస్తువులు కూడా మన కంటితో చూడలేం. చిన్న సైజు నలకలను కూడా మన కంటితో చూడలేము. ఎందుకంటే మన కన్నులు వాటిని చూడలేవు. మీకు జ్ఞాపకార్థం ఒక విషయం ఎండాకాలము ఇంటి కిటికీలో నుంచి వెలుతురు పడుతున్నప్పుడు, ఎండాకాలము మిట్ట మధ్యాహ్నం మంచి వెలుతురుగా ఉంటుంది. ఇంటి కిటికీలో నుంచి వెలుతురు నేల మీదకు పడుతున్నప్పుడు ఆ వెలుతురులో ఆ గదిలో ఉన్నటువంటి క్రిములు కానీ, ఆ గాలిలో ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి నలుసులు కానీ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడన్నా చూసారో లేదు మీరు? చూసారా? ఆ వెలుతురు లేనప్పుడు మనకు కనపడతాం, కానీ వాటిని మనం పీలుస్తున్నాము, మన ఒంట్లోకి వెళ్తున్నాయి, ఊపిరితిత్తులోకి వెళ్తున్నాయి, మరలా వదులుతున్నాం, మరలా బయటికి వస్తున్నాయి. ఎన్ని సూక్ష్మ జీవులు ఉంటాయో ఆ వెలుతురులో చూసినప్పుడు మనకి ఆశ్చర్యం. ఇప్పుడు ఇక్కడ లేవంటారా? ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. భూమిలో, ప్రపంచంలో చాలా సూక్ష్మ క్రిములు తేలుతూ తేలియాడుతూ మనుషుల్లోనికి ముక్కుల ద్వారాగా రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి మనిషిని ప్రభావితం చేస్తూ ఉంటాయి, పాడు చేస్తూ ఉంటాయి. మరి ఎలా చూడలేకపోతున్నాం మనం? ఆ కిటికీ గుండా వచ్చేటటువంటి వెలుతురులో ఆ సూక్ష్మ క్రిములు కనబడుతున్నాయి, కానీ డైరెక్ట్గా చూస్తే మనకు కనపడం. ఎన్ని భూతార్థాలు పెట్టుకున్నా కనపడం మనకి. ఎందుకో తెలుసా ప్రియమైన బిడ్డలారా? దాన్ని చూసేటటువంటి కనులు మనకు, ఆ సూక్ష్మ క్రిములు చూసేటటువంటి శక్తి మన కనులు లేదు. సూక్ష్మ జీవులను చూసే శక్తి మనకి లేనప్పుడు పరమదేవుడు, పరలోకపు తండ్రి, మహిమాన్వితుడైన దేవుడైనటువంటి పరమ తండ్రిని చూడడానికి మన కనులు సరిపోతాయా? వీళ్ళు కొండ మీదకైతే ఎక్కారు, దేవుడు దిగి వచ్చాడు మహిమతోను, కొండ మీద ఉన్నాడు దేవుడు. కానీ ఆయన బాహ్య రూపాన్ని చూడడానికి వీరి కనులు సరిపోలేదు. ఆ వెలుతురు చూడడానికి వీరి కనులు సరిపోలేదు. ఏం చూశారు వీళ్ళు? చెప్పబడినటువంటి వాక్యం బట్టి వారు ఏం చూశారంటే, పాదముల కింద నిగనిగలాడిపోతున్న నీలమయమైనటువంటి ఒక వజ్రము లాంటి ఒక వస్తువు అని రాయబడింది. ఇక్కడ ఏంటంటే అది వస్తువు, లోహము అలాగ ఉన్నది. అంతే. దేవుని పాదముల కింద ఉన్నటువంటి లోహాన్ని చూసారా తప్ప వారు దేవుని డైరెక్ట్గా చూడలేకపోయారు ప్రియమైన బిడ్డలారా. కనుక వారు ఆకాశ మండలము తేజము వంటిది, తేజాన్ని వారు చూశారు. ప్రకాశమానమైన ప్రకాశాన్ని చూశారు. ఎక్కడ? మధ్యలోనే. కొండ శిఖరం మీదకి వెళ్ళలేదు. కొండ శిఖరం మీదకి వెళ్ళింది ఒకే ఒక ఆయన, మోషే గారు. వీరు ఎక్కడికి వెళ్ళారు? కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళినప్పుడు తర్వాత ఆయన పాదముల కింద నీలమయమైనటువంటి మహిమాన్వితమైనటువంటి తేజాన్ని పాదముల కింద వారు చూసి, మేము దేవుణ్ణి చూస్తామని వారు సంతోషపడ్డారు, ఆనందించారు ప్రియమైన బిడ్డలారా. కనుక అలాగ దేవుణ్ణి చూడడం గొప్ప భాగ్యం. ఆ 70 మందికి అహరోను కుమారులకును మోషేకును దేవుడు ఇచ్చాడు. మోషేతో పాటు ఇంకో ఆయన కూడా ఉన్నారు. ఎవరండి? యెహోషువ కూడా అక్కడే ఉన్నట్టుగా, యెహోషువ కొంతవరకు వెళ్ళి ఆగిపోయినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడ. 11వ వచనం చూద్దాం. ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హాని చేయలేదు. వారు దేవుని చూసి
వారు దేవుని చూసి అన్నపానములు పుచ్చుకొనిరి. ఏ దేవుని చూశారు వాళ్ళు? దేవుని పాదమే కింద ఉన్నటువంటి నీలమయమైనటువంటి ఒక వస్తువు లాంటి దాన్ని చూశారంతే. దేవుని చూసినట్టు వారు ప్రకాశమానమైనట్టు వారు కనుగొన్నారు. ఈ రోజున ఎక్కడన్నా ఏదన్నా వస్తువు పెట్టారనుకోండి, వెళ్ళి చూసి వస్తా ఉంటారు. ఎక్కడికి వెళ్ళావమ్మా? 2 రోజులు నువ్వు ఊళ్ళో లేవంటే నేను దేవుని చూడడానికి వెళ్ళాను, తీర్థయాత్రకి వెళ్ళాను అంటారు. దాన్ని సర్వసాధారణ చెప్పేటువంటి మాట. అని అక్కడ చూసింది దేవుని కాదు. ఇక్కడ కూడా వీరు దేవుని స్వయంగా చూడడానికి అవకాశం లేదు. కానీ దేవుడు ప్రత్యక్షపరుచుకుంటే దేవుని యొక్క ప్రభావాన్ని చూడగలుగుతారే కానీ స్వయంగా దేవుని చూసి బ్రతికిన నరుడు ఎవరు కూడా భూమి మీద లేడు అని బైబిల్ తెలియజేస్తుంది. కనుక దేవుని ప్రభావాన్ని చూశారు. దేవుని కాలి కింద ఉన్నటువంటి తేజోమయమైన నీలమయమైనటువంటి ఆ వస్తువుని చూసి వారు వచ్చి అప్పుడు అక్కడ వారు సమాధానముగా వారు భోజనములు కొండ మధ్యలో భోజనాలు పుచ్చుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 12వ వచనం చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, మోషే కొండ ఎక్కిన యొద్దకు వచ్చి అతడు నుండుము, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చేది. అప్పుడు మోషేతో దేవుడు పలుకుతున్నాడు, మాట్లాడుతున్నాడు. మేఘములో నుండి, ఆ పర్వతం మీద ఉన్న మహిమాన్వితమైన మేఘములో నుండి, ఆ ప్రత్యక్షపరచబడిన మేఘములో నుండి దేవుడు మాట్లాడుతూ, మోషే నువ్వు కొండ శిఖరం మీదకి వచ్చి ఉండు, నేను నీకు పలకలను ఇస్తాను. ఏ పలకలది? అంతకుముందు దేవుడు మాట్లాడు మోషే రాసి కిందకు తీసుకొచ్చి 10 ఆజ్ఞలు తెలియజేశాడు. ఇప్పుడు దేవుడే స్వయంగా తన వేలితో ఈ 10 ఆజ్ఞలను రాసి ఇస్తానని మోషేని పైకి రమ్మని పిలుస్తున్నట్టుగా మనము చూస్తున్నాం. 13వ వచనం చూద్దామండి. మోషే అతని పరిచారకుడని యెహోషువ లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడి పెద్దలను చూసి, మేము మీ వద్దకు వచ్చే వరకు ఎక్కడని ఉండుడి, ఇదిగో అహరోనును ఊరని వ్యక్తి మీతో ఉన్నారు. ఎవ్వనికైనను వ్యాజ్యమున్న ఎడల వారి వద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పి మోషే అహరోనులు కొండ మీదకి శిఖరం మీదకి వెళుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. అయితే అహరోను కూడా అక్కడే యెహోషువ కూడా అక్కడే ఆగిపోయాడు. మోషే అక్కడే కొండ మీదకి వెళుతూ వీరితో చెప్పిన మాట ఏంటంటే, పెద్దలైన 70 మందితో కూడా మాట్లాడుతూ, మీకు ఏదైనా వ్యాజ్యం ఉంటే మీరు ఊరుతో మాట్లాడండి, తర్వాత అక్కడ ఉన్నటువంటి అహరోనుతో మీరు మాట్లాడుకోండి అని వారికి అప్పచెప్పి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 16వ వచనం చూడండి. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను, మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆ మేఘముల నుండి పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనపడెను. 6 దినాలు మేఘము కొండ మీద కప్పి ఉంది. తర్వాత శిఖరం మీదకి దేవుడు మోషేని పిలిచినప్పుడు 7వ దినాన శిఖరం మీదకి మోషే వెళ్ళినట్టుగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. ప్రియమైన ఆ దేవుని యొక్క మహిమ శిఖరం మీదకి వచ్చినప్పుడు ఆ శిఖరం మీద దేవుని మహిమ ఎలాగుందంట? దహించు అగ్ని వలె ఉంది. అందుకే దహించు అగ్ని అని సంఘాలు పెట్టుకున్నారు. ఈ దహించు అగ్ని అక్కడి నుంచే వచ్చింది. దహించు అగ్ని అనే పేరు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, దేవుని మహిమ మా సంఘంలో ఉంది అని చెప్పడానికి వారు దహించు అగ్ని పేరు పెట్టుకున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు శిఖరం మీదకి తన ప్రభావాన్నితో దిగి వచ్చినప్పుడు ఆ శిఖరం మీద ఎలాగ ఉందంటే దహించు అగ్ని వలె ఉందంట. ఇది ఎవరు చూశారు? ఆ కొండ చుట్టూ నిలబడి ఉన్నటువంటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఆ దహించు అగ్నిని చూసి వారు ఆశ్చర్యపోయాడు. దేవుని మహిమను చూసి 70 మందిని అహరోను కుమారులు దేవుని పాదమ కింద ఉన్నటువంటి నీలమయమైనటువంటి ఆ వస్తువుని చూసి ఎలాగైతే ఆశ్చర్యపోయారో, ఇశ్రాయేలు ప్రజలు కూడా దహించు అగ్నిని చూసి కూడా వారు కూడా ఆశ్చర్యపోయారు. దేవుని మహిమను చూసి వారు ఎంతో అబ్బురపడిపోయారు. 18వ వచనం చూద్దామని. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను.
మోషే కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ 70 మంది పెద్దలను కిందే విడిచిపెట్టారు. అహరోను కుమారులు కూడా కిందే విడిచిపెట్టబడ్డారు. మోషే ఒక్కడే శిఖరము మీదకి వెళ్ళాడు. దహించు అగ్నివలే దేవుని మహిమ ప్రకాశము ఎక్కడైతే నిలిచి ఉందో ఆ ప్రదేశంలోనికి మోషే ఎక్కి వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మోషే ఎన్ని దినాలు ఉన్నాడంటే 40 దినాలు అక్కడే ఉండిపోయాడంట. 40 దినాలంటే 40 పగళ్ళు 40 రాత్రులు మోషే అక్కడే ఉన్నాడు. ఎక్కడ? దేవుని సన్నిధానంలో ఆ కొండ శిఖరం మీద, సీనాయి పర్వతం శిఖరం మీద మోషే దేవునితో పాటు కూర్చుని దేవునితో పాటు సంపాదించిన 40 దినాలు. ఈ సందర్భం మీకు విషయం జ్ఞాపకం చేస్తాను. 40 దినాలు ఏమి తినకపోతే బతుకుతాడా మనిషి? అమ్మా బతుకుతాడా? ఏమని తినకపోతే? మీరు 4 రోజులు ఉండండి చాలు, ఎక్కువ 40 దినాలు వద్దుగా 4 రోజులు ఉండండి, ఏమి తినకుండా బతుకుతారా? లోకంలో ఉంటే బతకరు, దేవుని సన్నిధానంలో ఉంటే బతుకుతారు. మీరు మళ్ళీ దేవుని దగ్గర ఉపవాసం ఉండి దేవునితో గడుపుతూ ఈ లోకాచులు చూడకుండా, లోకం వైపు చూడకుండా, సీరియల్ చూడకుండా, సెల్ ఫోన్ చూడకుండా, అమ్మతో మాట్లాడకుండా, నాతో మాట్లాడకుండా దేవునితో మాట్లాడుతూ 40 దినాలే కాదు 400 దినాలైనా మీరు బ్రతకవచ్చు దేవుని సన్నిధానంలో ఉంటే. మోషే 40 దినాలు ఎక్కడ ఉన్నాడు? దేవుని సన్నిధానంలో ఉన్నాడు, దేవుని కాపుదలలో ఉన్నాడు. దేవుని కాపుదలలో ఉంటే ఆకలి ఎందుకు వేస్తుందండి? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. దేవుని సన్నిధానంలో ఉంటే ఆకలి వేసే పరిస్థితి కాదది. పరలోక రాజ్యంలో ఏముంటది? ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, సూర్య చంద్రులు అసలే అక్కడ ఉండరు. అక్కడ ఉన్నది ఎవరు? దేవుడే. దేవుడున్న చోట, దేవుడున్న ప్రదేశంలో ఆకలి దప్పికలు ఉండవు. దేవుని సన్నిధానానికి మోషే వెళ్ళాడు కనుక 40 దినాలు ఏంటి 400 దినాలున్నా పర్లేదు, కానీ 40 దినాలకే కింద చాలా ఎగస్ట్రాలు చేయడం మొదలుపెట్టారు ఇశ్రాయేలు జనాంగం. 40 రోజులకి మోషే పైకి వెళ్ళాడు, కిందకి రావడం లేదు. మోషే పైకి వెళ్ళాడు, కిందకి రావడం లేదు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, 30 రోజులు అయిపోయింది, అమ్మో 40 రోజులు అయిపోయింది. మోషేకి లేడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, చచ్చిపోయాడు, ఇక మన బతుకు ఇంతే అని వీళ్ళు అప్పుడే డిసైడ్ చేసుకున్నారు ఇక్కడ కింద. అప్పుడు దేవుడికి ఆలోచన వచ్చింది, 40 దినాలు ఉంటే నేను ఇన్ని పని చేశాను, 400 దినాలు ఉంటే ఇలా మరి బతుగా పాడైపోతారని మోషేను పలకలు ఇచ్చి కిందకి పంపించిన సందర్భాన్ని నెక్స్ట్ అధ్యాయము 25వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ప్రియమైన బిడ్డలారా, మోషే పైకి వెళ్ళిన తర్వాత దేవుడు మోషేకు తన వేలి కొనతో రాసినటువంటి రాతి పలకలు 2 ధర్మశాస్త్రాన్ని రాసి రాతి పలకలు ఇచ్చిన సందర్భాన్ని ఇక్కడ మనము చూడగలుగుతాము. అయితే ఇది 24వ అధ్యాయంకు సంబంధించినటువంటి విషయాలు. అయితే ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిసారి ఏం జ్ఞాపకం చేశాను? నాదాబు గురించి, అబీహు గురించి మీకు జ్ఞాపకం చేశాను. కొన్ని మాటలు చెప్తానని. ఈ సందర్భం లేవికాండంలో 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. లేవికాండం 10వ అధ్యాయంలోకి వెళ్దాం. చూడండి, లేవికాండము 10వ అధ్యాయం 9వ అధ్యాయం చూద్దాం. లేవికాండం 10వ అధ్యాయంలోనికి. లేవికాండం 10వ అధ్యాయం చదవంగా ఇందాక చదవండి ఒకసారి మొదటి నుంచి. జాగ్రత్తగా వినాలి. యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి ఆ వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ప్రియమైన బిడ్డలారా, వీరు శ్రేష్టమైన వారే, మంచివారే. అంటే అహరోను కుమారులైన వారు నాదాబు, అబీహులు కూడా. అహరోనుకు 4 కుమారులు, అందులో అబీహు, నాదాబు వీళ్ళిద్దరు, ఇంకొక కుమారులు ఉన్నారు. అయితే ప్రియమైన బిడ్డలారా, వీరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మొదటి సంతానమని దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుని పైకి నిర్మించి వారికి ఒక అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ రోజున కూడా సంఘాల్లో కొంతమందికి అధికారాలు ఇస్తూ ఉంటారు. సంఘాల్లో కొంతమందికి కొన్ని అధికారాలు ఇచ్చి వారిని కనపరుస్తూ ఉంటారు. కనపరిచినంత మాత్రాన వారు
గొప్పవారు కాదు అని చెప్పడానికి నాదాబు గురించి అబీహు గురించి చరిత్ర దేవుడు ఇక్కడ వ్రాసి ఉంచాడు. నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు చాలా శ్రద్ధగాను భక్తిగాను చేయాల తప్ప ఎగస్ట్రాలు చేసి దేవుని ఉగ్రతను నీవు పొందుకోకూడదు. దేవుని సన్నిధానంలో దేవుడిచ్చిన అధికారాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలంటే, నేను చేస్తున్నది మంచిదా చెడ్డదని ఆలోచన చేసుకుంటూ ప్రతిసారి కూడా మనం విమర్శించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. దేవుని పని చేయడం చాలా కత్తి మీద సాము లాంటిది. సేవకుడు చేసే ప్రతి మాట, చెప్పే ప్రతి మాట కూడా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి, ప్రజలకు ఇష్టమైనదిగా ఉండాలి, బైబిల్లోంచి తీసుకుని మాట్లాడేదిగా ఉండాలి. ఎవరు పడితే చేసేయడానికి ఇదేమి బయట చేసే ప్రసంగాలు కాదు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడి సన్నిధానంలో నువ్వు నిలబడాలంటే దేవునికి చాలా ఇష్టమైన వారిగా మనం ఉండాలి. చదవండి ఒకసారి. ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకుని, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకుని రాగా. అంటే దేవునికి అర్పించే ధూపం వేసేటటువంటి ధూపంలో ఏ అగ్ని ఉండాలంటే అండి, దేవుని సన్నిధానములో వెలిగింపబడుతున్నటువంటి అగ్ని మాత్రమే ఉండాలి. ఈ అబీహును నాదాబుని వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? దేవుని సన్నిధానానికి వెళ్ళి అగ్ని తెచ్చుకోవాలా? మన ఇంట్లో ఉన్న అగ్ని పనిచేయదా? పక్కన ఉంటాడు అగ్ని పనిచేయదా? అగ్గి పెట్టి పనిచేయదా? లైటర్ పనిచేయదా? గ్యాస్ లైటర్ పనిచేయదా అని వీరేం చేశారు? దేవుడు ఆజ్ఞాపించిన అగ్నిని కాకుండా వేరొక అగ్ని, వీరు సొంత అగ్నిని వెలిగించుకుని దేవుని సన్నిధానానికి ఆ దీపమును, ఆ యొక్క ధూపద్రవ్యపు పాత్రలను తీసుకుని వీరు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, గొప్పవారే అబీహును నాదాబును గొప్పవారే, అహరోను కుమారులే. అహరోను గొప్పవాడు, దేవుని భక్తి కలిగిన వాడే. కానీ కుమారులు దేవుని భక్తి కలిగి ఉన్నానని చెప్పుకుంటూ దేవునికి విధేయులు కానట్టు జీవితాన్ని వీరు జీవిస్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకవేళ మనము కూడా దేవునికి ఇష్టమైన వారిగా కనబడుతూ దేవునికి ఇష్టము కాని ప్రయత్నాలు కానీ, దేవునికి ఇష్టము కాని పనులు కానీ చేయడానికి కనుక మనము ప్రయత్నం చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూస్తూ అయినా ఊరుకోడు. చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. ఇశ్రాయేలు జనాంగాన్ని, సున్నతి పొందిన ప్రజలను గొలియాతు వచ్చి ప్రగల్భాలు పలికి వారి మీద శపథాలు చేస్తుంటే దేవుడు ఊరుకున్నాడా? రాజు చేతకానవాడు అయిపోయినా కానీ, రాజు దగ్గర ఉన్న సేవకులు చేతకానాలు అయిపోయినా కానీ, సున్నతి పొందిన ఫిలిష్తీయులను బెదిరిస్తూ ఉంటే దేవుడు ఎవరిని లేపుకున్నాడు? దావీదును లేపుకున్నాడు. దావీదుకి యుద్ధం వచ్చా? కత్తి పట్టుకోవడం వచ్చా? డాలు ధరించడం వచ్చా? యుద్ధం చేయడానికి వెళ్ళడం వచ్చా? ఎప్పుడన్నా యుద్ధం చేశాడా? గొలియాతు వాడు యుద్ధము నేర్చుకున్నవాడు, యుద్ధ సన్నద్ధుడైన వాడు, డాలును కత్తును బాకును పట్టుకుని బళ్ళెమును ఇస్రగలిగినటువంటి గొప్పవాడు. దేవుడు ఎవరితో ఓడించాడు? శత్రువును ఓడించడానికి ఎవరంటండి? సున్నతి లేని ఫిలిష్తీయుడు సున్నతి పొందిన వారిని దూషించడం, వారిని వ్యతిరేకించడం ఎంత శోచనీయం. నేను దేవుని పేరట నీ మీదకి ఇస్తానికి వస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు పని చేయడానికి దేవునితో నువ్వు సన్నిహితంగా ఉండాలి. నీ మనసు కానీ, తలంపులు కానీ, ఆలోచనలు కానీ ఏ మాత్రము పెడద్రోవ పట్టకూడదు. అంత నీతిమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, నిక్కర్చైన జీవితాన్ని జీవిస్తుంటే దేవుడే నిన్ను ఏర్పాటు చేసుకుని దేవుడే నిన్ను వాడుకుంటాడు. ఇక్కడ ఏం చేస్తారంటే, వీరు నాదాబును అబీహులను తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులు ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి, యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని, దేవుడు చెప్పినట్టుగా వారు నడుచుకోలేదు కనుక వారి జీవితాల్లో ఏం చూసిందండి? వారికి వారు దేవుని సన్నిధానములో మరణించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేశారు? వారు ప్రాణాలు పోగొట్టుకున్నారు. దేవుని బిడ్డగా జీవించడం అంటే మాటలు కాదండి. పాస్టర్ గారు దారంట వెళ్తున్నప్పుడు మందు షాపు దగ్గర కనిపించాడు అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? దారంట వెళ్తున్నారండి, మందు షాపు దగ్గర పాస్టర్ గారు కనిపించారు అనుకోండి, మీకు ఎలాగ ఉంటుంది? ఏంటండి ఆయన బాగా చేస్తూ ఉంటాడు, మందు షాపు దగ్గర కనిపించాడేంటి, సినిమా హాల్ దగ్గర కనిపించాడేంటి, తాగుబోతుల దగ్గర కనిపించండి, సిగరెట్ తాగుతూ కనిపించాడేంటి అని అనుకుంటారా? అనుకోరా?
అది దేవునికి ఇష్టమా? కాదు. ఇవన్నిటిని నువ్వు విడిచిపెడితే, వీటన్నిటికి నువ్వు వదిలిపెడితే తప్ప నువ్వు దేవునికి సేవ చేయడానికి కానీ దేవునికి పనికొచ్చేదానిగా నువ్వు ఉండడానికి అవకాశం లేదా? ఎవరు పడతారు చేసేయడానికి? ఇదేమన్నా రోడ్డు మీద సంత కాదు. ప్రియమైన బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. అబీహు నాదాబులు వారి జీవితాల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్న నీతిగా జీవించలేదు. వాళ్ళం కుటుంబాలు చెరిపేసేవారు, కుటుంబాలను పాడు చేసేవారు, సంవత్సరాలను కొట్టేసేవారు. నేను సువార్త చేస్తానని బయలుదేరితే అది దేవునికి ఇష్టం కాదు. నరకంలో దేవుడు అగ్నిలో పడేస్తాడు. దేవుని ఉగ్రత ఎంత బాధాకరంగా ఉంటుందో తెలిసి, భయంకరంగా ఉంటుందో తెలిసింది తట్టుకోలేవు. అసలు దేవుడు ఉగ్రత చూపిస్తే కనుక భూమి మీద మనం ఎవరం కూడా తట్టుకోలేము. కనుక జాగ్రత్త అంటున్నాడు దేవుడు. అబీహు నాదాబులు చెప్పినా వినలేదు, తండ్రి చెప్పినా వినలేదు. వారు సొంత ప్రయత్నాలు చేశారు కనుకనే వారు దేవుని సన్నిధానంలోని మృతి పొందినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక 6వ వచనం కూడా ఒకసారి చదవండి, మనం ముగించుకుందాం. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు, ఈతామరు ఇద్దరు కూడా వీళ్ళ కుమారులా, వారితో మీరు సావకుండాట్లును యెహోవా ఈ సర్వ సమాధి మీద ఆగ్రహ పడకుండాట్లును మీరు తల విరిచిపోసుకొనకూడదు, బట్టలను చింపుకొనకూడదు. కానీ యెహోవాని కాల్చినందుకు మీ సహోదరుల ఇశ్రాయేలు ఇంటి వారందరూ ఏడవవచ్చును. మీ అన్నల గురించి మీరు ఏడుస్తారేమో, ఏడవండి. కానీ తల విరబోసుకుని బట్టలు చింపుకొని దుఃఖాన్ని మీరు సలపకూడదు. కారణం అంటే దేవుడు విధించిన శిక్షను మీరు వ్యతిరేకించకూడదు. చాలా ఆశ్చర్యమైన విషయాలు. లేవీకాండంలోకి వెళ్తే ఇంకా ఉంటాయి. దేవుడి ధర్మశాస్త్రం, దేవుని కట్టడలు, దేవుని యొక్క నియంత్రణలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఈ నిర్గమకాండం లాస్ట్ వరకు వెళ్ళేసరికి కొంత మనకు అర్థమైపోతుంది. దేవుని ప్రణాళిక, దేవుని యొక్క పాపుదల, దేవుని యొక్క ఉగ్రత నిర్గమకాండం లాస్ట్కి వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉంటుంది. నిర్గమకాండం లేవీకాండాన్ని కూడా మనం జ్ఞానం చేయగలిగితే చరిత్ర మనకు తెలుస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. కనుక ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం మనం ఆదికాండం ధ్యానం చేస్తాం, ఈ సంవత్సరం నిర్గమకాండం ధ్యానం చేస్తున్నాం. ఎందుకంటే ఇందులో ఉన్న సత్యాలు మనం తెలుసుకుంటే మన జీవితంలో బాగుపడతాయి. కనుక మన జీవితంలో మనం బాగుండాలంటే చూడండి, అబీహు నాదాబులు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి ఉగ్రతను తెచ్చుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అటువంటి పనులు మనము చేయకుండా ఉందుముగాక. ఈ సమయం ముందు దేవుడు ఇచ్చిన వాక్యాలను బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకొని మన ముందున్న కార్యక్రమానికి వెళ్దాం. తల్ల వంచండి, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రములనైనా నిర్గమకాండం 24వ అధ్యాయం ధ్యానం చేసుకున్న కృపనిచ్చారు. మోషేను పెద్దలైన 70 మందిని, అహరోను కుమారులను, యెహోషువను కూడా ప్రభు కొండ మీదకి మీరు అనుమతించారు. ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా కొండ చుట్టూ ప్రభా నీ మహిమను చూస్తూ ఉండిపోయారు. నైనా పెద్దలందరూ పైకి వెళ్ళి నిన్ను దర్శించారు తండ్రి. నేను నీ పాదముల క్రింద ఉన్నటువంటి నీలమయమైనటువంటి తేజోమయమైనటువంటి మహిమను వారు కాంచారు, వస్తు రూపమైనటువంటి మహిమను వారు కాంచి ఉన్నారు అని రాయబడి ఉంది. మోషే మాత్రమునైనా నేను ప్రభువా దహించు అగ్ని అయినటువంటి ఆ ప్రాంతంలోనికి మోషేను మాత్రం మీరు పిలుచుకుని, మోషే చేతికి మీరు స్వయముగా రాసినటువంటి 2 రాతి పలకలను, 10 ఆజ్ఞలతో నింపబడినటువంటి 2 రాతి పలకలను ఇచ్చినట్టుగా మేము లేఖన భాగాల్లో మేము చూస్తున్నాం. దేవా, మరి నీ బిడ్డలైన వారిని ప్రభు మేము ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలు, ఈ లోకంలో పడిపోకుండా, తప్పిపోకుండా, జారిపోకుండా న్యాయమైనటువంటి పద్ధతిలో నిజాయితీగా భయభక్తులు కలిగి ఎలాగ జీవించాలో నీ ధర్మశాస్త్రపు గ్రంథంలో రాయబడినటువంటి మాటలను బట్టి, లేఖనాలను బట్టి మీరు నేర్చుకోవడానికి మీరు మాకు మోషే ద్వారా అనుగ్రహించిన ధర్మశాస్త్రాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి. ఆ ధర్మశాస్త్రం అనుసరిస్తూ ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు నీ ప్రియకుమారుడునైనా ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చాడు తండ్రి. ధర్మశాస్త్రముకు అనుగుణంగా నడుచుకున్నాడు ఆయన యేసు ప్రభు వారు. అలాగే నీ మాటలను, నీ ప్రవర్తనను, నీ ధర్మశాస్త్రం అంతటిని నెరవేర్చి నేను ప్రభు ఈ లోకంలో అనేక మందిని రక్షించి నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి ఆయన ఇదిగో ప్రభు ఆరోహణమై వచ్చారు తండ్రి. ఈ సమయం ముందు మేము కూడా ధ్యానం చేసుకుంటూ ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈ నిర్గమకాండం అంతా మేము ధ్యానం చేసుకుంటూ ధర్మశాస్త్రం అంతటా కూడా జ్ఞాపకం ఉంచుకుంటూ నీ కట్టలను అనుసరిస్తూ పరలోక రాజ్యానికి చేరేంత వరకునైనా ఆ కట్టలకు అనుగుణంగా జీవించడానికి నీ కృప చూపించమని
కూడి వచ్చిన సంఘాన్ని సంఘబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అబీహు నాదాబు వలె మా జీవితాలు కూడా నీకు వ్యతిరేకంగా ఉండకుండా అనుకూలంగా ఉండేటట్టు కృపను మాకు దయచేదురుగా. కానీ కూడి వచ్చిన సంఘాన్ని సంఘబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటూ దీవించండి. వారి కుటుంబాల చుట్టూ మీకు కంచి వేసి కాపుదలు దయచేయండి. వారికి ఉన్న ప్రతి అక్రతల అవసరత తీర్చండి. ఈ సమయం ముందునైనా మా ముందున్న కార్యక్రమాన్ని వెళ్తుండగా కృప చూపించమని, చేసిన ప్రార్థన ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయం మందు పాట పాడుచుండగా కానుకలను స్వీకరించి మనం గృహాలకు వెళ్దామండి. కాలాలు మారినా కరిగిపోనిది ప్రేమ, కష్టాల కడలిలో కనికరించు నీ ప్రేమ. కాలాలు మారినా కరిగిపోనిది ప్రేమ, కష్టాల కడలిలో కనికరించు నీ ప్రేమ. కన్న తల్లి ప్రేమ కన్నా మిన్నైన నీ ప్రేమ, కన్న తల్లి ప్రేమ కన్నా మిన్నైన నీ ప్రేమ. మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. జుంటే తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ, ఆ ప్రేమ జీవితాన ఆనందగానమా. జుంటే తేనె ధారల కన్నా మధురమైన నీ ప్రేమ, ఆ ప్రేమ జీవితాన ఆనందగానమా. మనసంతా పాడుకునే అమృత గీతమా, మనసంతా పాడుకునే అమృత గీతమా. మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. నా యేసయ్యా, మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. మంచు కన్నా చల్లనిదైనా, మల్లె కన్నా తెల్లనిదైనా, మంచు కన్నా చల్లనిదైనా, మల్లె కన్నా తెల్లనిదైనా, పాల కన్నా స్వచ్ఛమైనది నీ ప్రేమ. పాల కన్నా స్వచ్ఛమైనది, పాల కన్నా స్వచ్ఛమైనది నీ ప్రేమ. పాల కన్నా స్వచ్ఛమైనది. మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. నా యేసయ్యా, మనసంతా నీ కోసమే నా యేసయ్యా, మది నిండా నీ రూపమే. దీవించినట్లుగా మనల్ని ఆశీర్వదించినట్లుగా తలలు వంచి ప్రార్థనలు ఏకీభించండి. స్తోత్రమునైనా మహాగుణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, ఆకాశ మహాకాశము దాసుని గొప్ప దేవ యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నేను కూడుకులో ఉండి మాతో మాట్లాడిన దేవ నీకే స్తోత్రాలు. నీ వాక్యమన్న నీ ప్రియబిడ్డలు ప్రభు, గతించిన వారమంతా కాపాడి భద్రపరిచిన నీ ప్రియబిడ్డలు ఈ సమయం మధ్య మీ సన్నిధానములో అయినా వారు మీరు గత వారంలో వారికి ఇచ్చిన సాంపాద్యం బట్టి, కష్టార్జితాన్ని బట్టి అయినా వారికి ఇచ్చినటువంటి కష్టార్జితంలో నుంచి నేను ప్రభువా మరి తినకుండా మిగిల్చి ఖర్చుపెట్టకుండా దాసి మీ సన్నిధానంలో విత్తాలని, మీ సన్నిధానంలో సమర్పించాలని తీసుకుని వచ్చినటువంటి కృతజ్ఞత కానుకలను, అర్పణలను ప్రభువా, దశమ భాగములను బట్టి నేను మీకు స్తోత్రాలు తండ్రి. విత్తిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా, గుప్పిలి విప్పిన ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారికి ఇచ్చిన కష్టార్జితంలోంచి వారు తీసుకుని వచ్చి ఇదిగోని ప్రభువా సమర్పించిన ప్రతి కానుకను దీవించండి.
వారి తినగా మిగలడానికి, ఖర్చు పెట్టగా మిగలడానికి, వారి బిడ్డలు చదివించుకోవడానికి, వారి అప్పులు తీర్చుకోవడానికి, కుటుంబాలు పోషించుకోవడానికి, వారికి ఉన్నటువంటి ఇంటి అద్దెలు కట్టుకోవడానికి, కరెంటు బిల్లు కట్టుకోవడానికి, వారికి ఉన్న అప్పులు తీర్చుకోవడానికి, వడ్డీలు కట్టుకోవడానికి కావలసినటువంటి సమృద్ధి అయినటువంటి ఆశీస్సులు, ఆశీర్వాదాలు నీ బిడ్డలపైన కుమ్మరించండి. ఆకాశవక్కళ్ళు విప్పండి. పట్టజలంత ఆశీర్వాదాలు ప్రభా నీ బిడ్డల కుటుంబాలలో ప్రభునైనా మీరు పొంగి పొర్రులాగున కృప చూపించండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో వారికి కొన్ని అక్రతలు మీకు తెలుసు కనుకనైనా ఎవరైతే ఏ అక్రతలతో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకులో ఉంటే ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి విడిపించండి. అనారోగ్యంతో ఉంటే అనారోగ్యం నుంచి విడిపించండి. అలాగే ఇప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉంటే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించినైనా ఆర్థికపరమైన అవసరతలు మీరు తీర్చండి తండ్రి. గత వారాల్లో ప్రభు ఎండలతోనైనా చాలా బాధపడిపోయి నీ బిడ్డలు ప్రభా ఈ సమయం అంతా వాతావరణం చల్లబరిచినందుకు స్తోత్రాలు తండ్రి. రోహిణీ కార్తెలో మేము ప్రవేశించాము తండ్రి. రోహిణీ కార్తెలో వచ్చేటువంటి ఎండల వల్ల ప్రభు ఎటువంటి అనారోగ్యాలు రాకుండా, వ్యాధులు రాకుండా, శరీర బలహీనతలు రాకుండా నీ బిడ్డలందరినీ కూడా ప్రభునైనా మీ చేతులుగా అప్పగించుకుంటున్నాము తండ్రి. మీరే కాపుదల దయచేయండి. ఇదిగో ప్రభు చదువుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసిన చదువులు మీరు తోడుకుండండి. ఉద్యోగం చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం, ఉద్యోగులు మీరు తోడుకుండండి. వ్యాపారం చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం, వ్యాపారం మీరు తోడుకుండండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, చేతి పని లేని వారికి చేతి పని, చదువుతున్న బిడ్డలకు చదువు మంచి జ్ఞానమును బిడ్డలకు దయచేయండి తండ్రి. మనమికేమో ప్రభునైనా అత్తింటిలో ఉంటున్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. సొంత ఇల్లు దయచేయండి, సొంత గృహాలు దయచేయండి. సొంత గృహాల్లో వారు జీవించడానికి నేను కృప చూపించండి తండ్రి. ఈ లోకంలో ప్రభునైనా వారు సంపాదించుకోవాల్సి చాలా ఉన్నాయి. వారు నేను ప్రభు కష్టపడవలసిన దినాలు చాలా ఉన్నాయి ప్రభునైనా. వారు అధికంగా లాభాలు పొందుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. బిడ్డలను పెంచుకోవాలి, చదివించుకోవాలి, పోషించుకోవాలి, నేను కష్టపడాలి. అటువంటి జ్ఞానాన్ని నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. లేనిపోని కళ్ళబొల్లు మాటలకైనా ప్రభు తలబక్కకుండా తండ్రి, ఈ లోకంలో చెడిపోయేటువంటి పనులలో ప్రభు తలదోర్చకుండానైనా నీ బిడ్డలను ప్రభు మీరే కాపాడి జ్ఞానం ఇచ్చి తెలివినిచ్చి నడిపించండి. నేను మీరు ఏదైతే నేను ప్రభు కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనలో చెప్పినటువంటి రీతిగా దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చుడు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని ఏదైతే మీరు తెలియజేశారో అటు రీతిగా ఆ వాక్యాన్ని బట్టి నేను ప్రభా నీ బిడ్డలు నడుచుకునేటువంటి జ్ఞానమును ప్రభు నీ బిడ్డలకు దయచేయండి. ఈ లోకంలో దీవింపబడడానికి, ఆశీర్వదింపబడడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి తండ్రి. ఆ మార్గాల్లో వారు నడవడానికి కృప చూపించండి. సాతానుడు వేసే వలలో నుంచి తప్పింపబడడానికి, సాతానుడు జల్లించే జల్లులో నుంచి తప్పింపబడడానికి జ్ఞానయుక్తముగా మీ సన్నిధానంలో ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ, ప్రతి ఉదయము ప్రార్థన చేసుకుంటూ, ప్రతి రాత్రి ప్రార్థన చేసుకుంటూ నీ సన్నిధానంలో గడుపుకునే భాగ్యాన్ని బిడ్డలకు దయచేయండి తండ్రి. వారి కుటుంబాలు ఎదుటి వారికి నేను ప్రభా సాక్షాత్మై ఉండాలి. వారి ప్రవర్తన నిష్కలంకషమైనదిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి ప్రభా. అప్పుడు కదా చూసి శభాష్ అని చెప్పి నేను ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుడువు నీవే. అందుకే నేను కొర్నేలి ప్రార్థన ఆలకించిన వాడువు, కొర్నేలి జీవితాన్ని ప్రభు నేను చూసిన దేవుడువు, కొర్నేలికి నేను దూత ద్వారా వర్తమానం పంపిన వాడవు, కొర్నేలిని ఆశీర్వదించిన గొప్ప దేవా నీకే స్తోత్రం. అట్టి రీతిగా నీ బిడ్డల జీవితాలు కూడా ఉండడానికి నైనా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే నేను ప్రభా సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. రానటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము నైనా. ఎందుకైతే వారు రాలేకపోయారు, ఏ కారణం చేత రాలేకపోయారో వారు జ్ఞాపకం చేసుకుని, అవసరతలో ఉంటే అవసరతలు తీర్చండి, అనారోగ్యం ఉంటే విడుదల కలిగించండి, ఇబ్బందులు ఉంటే ఇబ్బందుల నుంచి విడుదల కలిగించి నైనా వచ్చే వారం నీ సన్నిధానంలో కనపడడానికి నేను కృప చూపించండి. రక్షణ పొందుకున్న వారు ఎవరు కూడా ప్రభువా ఆదివారం నేను ఇంటి దగ్గర ఉండడానికి వీలు లేదు. ఆదివారం నీ సన్నిధానంలో కనపడాలి, నీ సన్నిధానంలో వారు నేను మోకరించాలి. అట్టి కృప వారికి దయచేయండి తండ్రి. మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొందని వారు రక్షణ పొందాలి, మారు మనసు లేని వారికి మారు మనసు కలగాలి, నైనా నరకము నుంచి తప్పింపబడే పరలోక రాజ్యానికి వారు కూడా చేరాలి. అట్టి కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎంతవరకు నైనా కూడుకులో ఉండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఏమైనా మా జీవితంలో ఉన్నటువంటి పొరపాట్లు కానీ తప్పిదాలు కానీ క్షమించండి, మన్నించండి, నీ కృప చేత మమ్మల్ని ఆదరించమని. ఇదిగో ప్రభా మరి కూడి వచ్చిన సంఘం అంతటిపైన మీ కృప అనుకరించి నీ బిడ్డలు ఇంటికి వెళ్ళి చూడగా నీ సన్నిధాన ఆశీర్వాదంతో నింపండి. వారి గృహాల చుట్టూ మీ కంచి వేసి కాపుదల దయచేయండి. యోబుని దీవించినట్టుగా నీ బిడ్డలను కూడా దీవించమని చేసిన ప్రార్థన పాదచని చేర్చుకోండి.
ఇదిగో ప్రభు, వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, ఉద్యోగం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, చేతి పని లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నిడగుండునుగాక, ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే చేయి, ప్రవేశ రక్తమే చేయి, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్, ఆమేన్.